నిన్న అసెంబ్లీలో మీరందరూ కూడా చూశారు. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీల గురించి చేతులెత్తిండు. నమ్మి ఓటేసిన రాష్ట్ర ప్రజలకు గాడిద గుడ్డు మిగిల్చిండు రేవంత్ రెడ్డి. ఒక సంవత్సరంలో 1,27,000 కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి. ఏం చేసినవే 1,27,000 కోట్లు అంటే బడా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు. పర్సంటేజీలు తీసుకున్నాడు, బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు. బీఆర్ఎస్ పాలనలో మేం చేసింది కేవలం 4,17,000 కోట్లు మాత్రమే అని లెక్కలతో సహా నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పి ప్రభుత్వాన్ని నోరు ముయించింది. 4,17,000 కాకపోతే ఇప్పుడే చెప్పు, ఇక్కడే చెప్పు, 4,17 బీఆర్ఎస్ కాలంలో చేసిందని చెప్పారు. మరి మేము 10 ఏళ్లల్లా కరోనా కూడా కలుపుకొని ఉదయ్ స్కీమ్ కలుపుకొని 4,17 చేస్తే నువ్వు ఒక్క సంవత్సరమే 1,27,000 చేసినావు. చేసిందేమున్నది? ఒక్క గ్యారెంటీని అమలు చేయలేదు. ఉన్న పథకాలను కూడా కొనసాగిస్తారు. కొత్త పథకం వచ్చిందేమీ లేదు కానీ ఉన్న పథకాలు బంద్ చేసినావు కదా. రైతు బంధు బంద్ చేసినావు, కేసీఆర్ కిట్ బంద్ చేసినావు, న్యూట్రిషన్ కిట్ బంద్ చేసినావు, బతుకమ్మ చీరలు బంద్ చేసినావు, చెరువులలో చేప పిల్లలేసుడు బంద్ చేసినావు, దళిత బంధు పెట్టినావు, బీసీ బంధు పెట్టినావు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెట్టినావు. కొత్తగా ఇచ్చింది ఏం లేదు కానీ ఉన్న పథకాలు బంద్ పెట్టిండు రేవంత్ రెడ్డి.